Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటిదంటే చాలా మంది మెయిల్స్ ఆర్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. యూట్యూబ్ లేటెస్ట్ మానిటైజేషన్ అప్డేట్స్ గురించి చెప్పండి అని చెప్పేసి. సో దాని గురించి చెప్పబోతున్నాను. అండ్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి. యూట్యూబ్ న్యూ మానిటైజేషన్ అప్డేట్స్ ఏంటిదో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, యూట్యూబ్ న్యూ మానిటైజేషన్ అప్డేట్స్ అనేది కొత్త వాళ్ళకు ఎలిజిబుల్ అవుతుంది. సో అది ఏంటిది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇంతకుముందు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఏంటిదంటే ఆటోమేటిక్గా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి కాదు, అంటే మానిటైజేషన్కి. సో ఆటోమేటిక్గా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్గా డాలర్ సింబల్ వచ్చేసి అటుగా మానిటైజేషన్ అయిపోతుంది అండ్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా ఇన్కమ్ ఇచ్చేవాళ్ళు, అక్కడి నుంచి అమౌంట్ తీసుకునే వాళ్ళం. ఇక సమయానుభావంగా డైరెక్ట్గా కొంచెం చేంజ్ అయ్యే కొద్ది ఏంటిదంటే స్పామ్ కంటెంట్ ఎక్కువ అయిపోయేది అనమాట. యూట్యూబ్లో స్పామ్ కంటెంట్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఏంటిదంటే స్పామ్ ఎలా ఉంటుందంటే పెట్టే థంబ్నెయిల్ ఒకటి, చూపించే వీడియో ఒకటి, ఇలా చాలా మంది స్పామ్ చేస్తున్నారు. ఇలా స్పామ్ చేయడం ద్వారా ఏంటిదంటే 2017 ఏప్రిల్లో యూట్యూబ్కి ఎవరైతే అడ్వర్టైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ బైకాట్ చేయడం జరిగిందనమాట. అలా బైకాట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది కొత్త పాలసీని తీసుకొని రావడం జరిగింది మానిటైజేషన్లో. సో ఆ పాలసీ ఏంటిదంటే 10,000 వ్యూస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో అది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి మానిటైజేషన్ జరిగేది అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా అండ్ ఇన్కమ్స్ని తీసుకునే వాళ్ళు. సో అది కూడా ఏంటిదంటే చాలా మంది స్పామ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే వ్యూసే కదా, 10,000 వ్యూసే కదా, ఆటోమేటిక్గా ఏదో ఒక అండ్ ట్రెండింగ్లో ఉన్న వీడియో తీసేసుకొని ఆటోమేటిక్గా దాన్ని అప్లోడ్ చేసేసుకొని అండ్ వ్యూస్ పెంచేసుకొని ఆటోమేటిక్గా దాన్ని కూడా ఒక బ్యాడ్ థింగ్లో యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో అలా అని చెప్పేసి ఒక 2 నెలల నుంచి అన్ని రివ్యూస్ ఫాలో అవుతుంటే యూట్యూబ్కి బయటపడ్డ విషయం ఏంటిదంటే రివ్యూలో ఆల్మోస్ట్ దీన్ని కూడా చాలామంది స్పామ్ చేస్తున్నారు అని చెప్పేసి. అలా స్పామ్ చేస్తున్నారని చెప్పేసి యూట్యూబ్ అనేది ఈరోజు ఒక పెద్ద అప్డేట్ని ఇచ్చింది. ఏంటిది అంటే వాళ్ళు కంపల్సరీ అండ్ ఇది ఫాలో అవుతేనే వాళ్ళకి మానిటైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఏం ఫాలో అవ్వాలి అండ్ వాళ్ళకి ఏం జరిగితే మనకు అక్కడ మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ఈ అప్డేట్లోకి వచ్చినట్లయితే కొత్తగా యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేశారో, కొత్తగా వీడియోస్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో, మీ వీడియోస్కి మానిటైజేషన్ జరగాలి అంటే మీ వీడియోస్ అన్నీ కలుపుకొని టోటల్ టైం, వాచింగ్ టైం అంటారు దాన్ని. సో ఈ వాచింగ్ టైం అనేది 4,000 అవర్స్కి రీచ్ అయినప్పుడు, దాంతోపాటు టోటల్ సబ్స్క్రైబర్స్, మీ ఛానల్స్కి వచ్చే సబ్స్క్రైబర్స్ 1,000 ఉన్నప్పుడు మాత్రమే మీ ఛానల్కి మానిటైజేషన్ ఇస్తారు. అంటే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలోకి వస్తారు. ఇలా మానిటైజేషన్ జరిగినప్పుడు ఏంటిదంటే మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. యూట్యూబ్ ఎంత పెద్ద ప్లాట్ఫామో ప్రతి ఒక్కరికి తెలుసు. యూట్యూబ్లో కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అండ్ 1,000 రూపాయలు కూడా సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మాలాంటి చిన్న యూట్యూబర్స్. సో అండ్ ఇలా వచ్చినప్పుడే మీరు ఇన్కమ్స్ని ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అమ్మ 4,000 అవర్సా అని చెప్పి మీరు ఇక్కడ భయపడకండి. చాలామంది ఏంటిదంటే యూట్యూబ్లో ఫస్ట్ థింగ్ ఒక అప్డేట్ వచ్చింది అంటే దాన్ని బ్యాడ్గా తీసుకుంటారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటిదంటే ఒక గుడ్ థింగ్గా తీసుకోండి. ఎందుకు గుడ్ థింగ్గా తీసుకోవాలి అంటే మీ దగ్గర మంచి స్కిల్ ఉంది, మీరు సక్సెస్ అవుతారు. సో 4,000 అవర్స్ అండ్ దాంతోపాటు 1,000 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి అండ్ డిసప్పాయింట్ అవ్వకండి. ఒక సక్సెస్కి మార్గం వెతుక్కునే ముందు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో అటువంటి ఆటంకం అనే అనుకోండి, ఓకేనా? అండ్ మీ ట్రయల్స్ మీరు చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఇక్కడ మీకు ఇచ్చిన టైం 12 months, అంటే 1 yearలో మీకు 4,000 అవర్స్ మీకు రాకుంటే అండ్ ఇక మీరు వేస్ట్ అనమాట. మీకు కంపల్సరీ 4,000 అవర్స్ వాచింగ్ టైం వస్తుంది. దాంతోపాటు 4,000 అవర్స్ వాచింగ్ టైం వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీకు 1,000 సబ్స్క్రైబర్స్ వచ్చుంటారు. ఎందుకంటే 4,000 అవర్స్ మీరు ఇక్కడ క్రాస్ అయ్యారు అంటే మీ ఛానల్ అంత ఇదిగా ఉందని చెప్పి అర్థం. అంటే అంత బాగా మీ ఛానల్లో కంటెంట్ ఉంది అని చెప్పేసి అర్థం. అటువంటి కంటెంట్తో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయండి, 100% మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఈ గుడ్ న్యూస్ని మీరు ఫాలో అవుతే 100% సక్సెస్ అవుతారు. ఇక స్పామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతారు. సో మీలాంటి ఫ్రెష్ అండ్ యంగ్ టాలెంటెడ్ యూట్యూబ్ క్రియేటర్స్ అండ్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో అడుగు పెడితే మీరు కూడా 1,000, లక్షలు అండ్ మీ లక్ బాగుంటే, మీ కంటెంట్ బాగుంటే కోట్ల రూపాయల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. రైట్, ఇకపోతే నెక్స్ట్ యూట్యూబ్లో అండ్ ఇక్కడ 12 months లోపల మనకు ఇన్ కేస్ 4,000 వాచింగ్ టైం రాకున్నా లేదా మనకు 1,000 సబ్స్క్రైబర్స్ రాకున్నా నెక్స్ట్ మనకు యూట్యూబ్ అనేది మానిటైజేషన్లో నుంచి టర్మినేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విషయాన్ని కాస్త గమనించండి. సో మీ విషయానికి వస్తే మీకు చాలా ఇదిగానే ఉంది అండ్ ఆల్మోస్ట్ ఇది ఒక గుడ్ న్యూస్గానే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు గుడ్ న్యూస్ అని చెప్తున్నానంటే
యూట్యూబ్లో ఇంతకుముందు ఎటువంటి పాలసీస్ లేవు. అది ఇప్పుడు మీకు తెలిసేసరికి ఏమవుతుందంటే అంటే మీకు ఎలాగో ఒక డిసప్పాయింట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు భయపట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. అరే ఎక్కడ చేస్తాం 4000 అవర్డ్స్ అండ్ దాంతోపాటు 1000 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి. సో అలా భయపడకండి. ఎందుకు భయపడకండి అని చెప్తున్నానంటే ఇప్పుడు ఈ అప్డేట్ అయిన తర్వాత మీకు ఎలాగో అనిపిస్తుంది అనమాట. అదే అండ్ ఈ అప్డేట్ అనేది ఫస్ట్ నుంచి ఉన్నదనుకోండి మీకు ఎటువంటి బాధ భయం లాంటిది అనిపించదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పాముని చూస్తే మనకు భయం వేస్తుంది. ఎందుకంటే అది పాము కాబట్టి కరుస్తుందని చెప్పేసి. ఎందుకంటే అది పాము అని చెప్పి మనకు తెలుసు. అదే పాముని ఒక చిన్న పిల్లాడు చూసాడు అనుకోండి దాన్ని చూసి భయపడ్డు. ఎందుకంటే అతనికి భయం లేదు కాబట్టి అతను ఆడుకుంటున్నాడు. మనకు భయం ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నాం. సో చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. అండ్ మీరు దాన్ని చూసి భయపడకండి. మీ వర్క్ అండ్ మీ దగ్గర ఉన్న కంటెంట్ మీ దగ్గర ఉన్న టాలెంట్తో మీరు ఫార్వర్డ్ అవ్వండి. కంపల్సరీ సక్సెస్ అవుతారు యూట్యూబ్లో. ఓకేనా? సో ఇఫ్ ఎనీ డౌట్స్ సో నాకైనా కాంటాక్ట్ అవ్వండి. లేదు అనుకుంటే మీకు ఇంకేదైనా మంచి ఛానల్స్ దొరికితే వాళ్ళ దగ్గరైనా ఆ క్రియేటర్స్ దగ్గర నుంచైనా సజెషన్స్ తీసుకోండి. ఓకేనా? వీ ఆల్వేస్ సపోర్టెడ్ టు యూ అనమాట. సో కొత్త వాళ్ళు రావాలి అండ్ ఆ యూట్యూబ్లో మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవాలి. ఇక కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగానే ఉంది. 1 ఇయర్లో 4000 వాచింగ్ టైం అండ్ దాంతోపాటు ఏంటిదంటే అండ్ 1000 సబ్స్క్రైబర్స్. సో ఇలా వచ్చిన వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది. సో ఇక యూట్యూబ్ ఏప్రిల్లో ఇచ్చిన ఒక పాలసీ ఒకటి ఉంది. ఏంటిదంటే 10,000 వ్యూస్ క్రాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, పాపం వాళ్ళ పరిస్థితి ఏంటిది అంటే ఇప్పుడు వాళ్ళు చిక్కుల్లో పడ్డారు. సో వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళకి ఒక 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. సో ఆ 1 మంత్లో వాళ్ళు ఏం చేయాలి ఏం సంగతులు అనేది నేను నెక్స్ట్ పార్ట్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేసి నెక్స్ట్ పార్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ యూట్యూబ్లో ఆల్రెడీ 10,000 వ్యూస్ కంప్లీట్ చేసేసుకొని మానిటైజేషన్లో ఉన్న వాళ్ళు అండ్ ఎలా సక్సెస్ అవ్వాలి వాళ్ళకు యూట్యూబ్ న్యూగా ఇచ్చిన అప్డేట్ ఏంటిది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ పార్ట్లో. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్ అండ్ జై భారత్.